అందరికీ నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ ని మాట్లాడుతున్నాను. బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రాంతం రాగల 72 గంటల్లో మనకు శ్రీలంక ప్రాంతంలోని ఉత్తర భాగంలోకి ప్రవేశించే అవకాశాలైతే కనిపిస్తుంది. దీని వలన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలైతే కనిపిస్తుంది. రేపు రాత్రి నుంచి అప్ టు మనకు 28 దాకా ఈ వర్షాలనేవి కొనసాగుతుంది. అత్యధికంగా మనకు నెల్లూరు, తిరుపతి అలానే ప్రకాశం జిల్లాల మీదుగా దీని యొక్క ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. వైజాగ్ తో పాటుగా అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 25, 26న కొనసాగుతుంది. 26, 27 అలానే 28 కూడా మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలనేవి విస్తారంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. 27 అలానే 26వ తారీఖున రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు.